నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక హత్య కేసు. మరి ఈ హత్య కేసుపై తదుపరి దర్యాప్తు చేయడానికి మీ అభిప్రాయాలు ఏంటి అని చెప్పి నిందితులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి అసలు ఇందులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు ఈ కేసులో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. గత 7 సంవత్సరాల నుంచి కూడా సాగుతున్నటువంటి అంశం వివేక మర్డర్ కేసు. మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నర్రెడ్డి సునీత గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే దీనిపైన కోర్టు హియరింగ్ వచ్చి అసలు ఈ తదుపరి దర్యాప్తుకు మీ అభిప్రాయాలు ఏంటి అని చెప్పి నిందితులకు నోటీసులు పంపడం ఏం జరగబోతుంది అంటారు సార్? అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉన్నాయంటారా? మీ అభిప్రాయం ఏంటి? తదుపరి దర్యాప్తు చేయండి అంటారా నిందితులు? నిందితులను అడిగారంట ఏమని, తదుపరి దర్యాప్తుపై మీ అభిప్రాయం ఏంటి? ఒక 7 మంది ఉన్నారు కదా నిందితులు. ఏది A7 భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి దాకా తీసుకున్నారు. 9 ఖాళీ ఉంచారు, ఏమి పెట్టలేదు. ఆ 8 మందిని అడిగారు అన్నమాట. ఏ నిందితులైనా దర్యాప్తు కొనసాగిస్తాం, మీ అభిప్రాయం చెప్పండి అంటే ఓకే దర్యాప్తు కొనసాగించండి అంటారా? కాకపోతే అడగాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంది కాబట్టి అడిగినట్టు. లేదు ప్రొలాంగ్ చేద్దామని అడిగారా, ఇంకా డ్రాగాన్ చేద్దామని అడిగారా, లేదు మీకున్నటువంటి ఆ నిబంధనలు మీ యొక్క జస్టిస్ న్యాయంలో భాగంగా అడిగారా అంటే ఒకటి ఉరిదీసే ముందు ఏంటి నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు జనరల్ గా. ఆ పరిస్థితి ఏం కాదుగా ఇక్కడ ఉరిదీస్తున్నారా, శుభ్రంగా అందరూ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. శిక్ష వాళ్ళకి పడలేదు, మా అమ్మకి నాకు పడింది అంది డాక్టర్ సునీత. ఏంటి ఇప్పుడు వాళ్ళ నాన్న కిరాతకంగా చంపి ఇప్పటికీ 7 ఏళ్ళు. ఈ కేసులో ఇంతవరకు అసలు మీరు 50% దర్యాప్తు చేసి వదిలేస్తారా? ఏంటి కేసుని నిజంగా సిన్సియర్ గా తీసుకుంటున్నారా? దర్యాప్తు చేయాలని ఉందా లేదా? దీనికి ఒక ముగింపు చెబుదాం అనుకుంటున్నారా లేదా? కామన్ మ్యాన్ అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఏది వ్యవస్థను అడుగుతున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సిస్టమ్ వర్సెస్ ఇండివిజువల్. వ్యవస్థపై వ్యక్తి పోరాటం. చూసావా వ్యక్తిని వ్యవస్థ ఎట్లా మట్టు పెట్టాలని చూస్తుందా? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వివేకానంద రెడ్డిని వాళ్ళు చంపారు, ఏది అది వేరే విషయం. ఇక్కడ సునీతని సౌభాగ్యం అని వ్యవస్థే చంపుతోందా? మనకు అదే అనిపిస్తుంది. ఏది మనం ఇంకా అంత బాధగా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ బతుకున్నటువంటి సునీత, సౌభాగ్యమ్మ, హతుడి యొక్క కుమార్తె భార్య, వాళ్ళని నరికి చంపుతున్నారు. ఈ రకంగా ఈ డ్రాగాన్ చేయడం ద్వారా, ఈ ప్రొలాంగ్ చేయడం ద్వారా వ్యవస్థ ఏం చేస్తోందంటే ఓ బ్రూటల్ మర్డర్ చేస్తున్నారు అన్నమాట. అది వాళ్ళ బాధ. ఏది మా నాన్ననేమో 7 సార్లు గొడ్డలతో నరికి జస్ట్ 1 గంటలోనో 1 అరగంటలోనో ముగించుకుని వెళ్ళిపోయారు వాళ్ళు పని. వీళ్ళు మాత్రం మమ్మల్ని నరుకుతున్నారు. ఏంటిది శిక్ష మాకు పడిందా అని ఆ తల్లి ఆ కూతురు ఆవేదన అర్థం కావట్లేదా వ్యవస్థకి? ఇప్పుడు ఆమె సునీత ఏంటంటే ఒక పిటిషన్ ఏదో వేసింది. ఏంటి ఇప్పుడు దీనిపైన వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ అంతకుముందు సుప్రీంకోర్టు కూడా దీనిపైన మాట్లాడింది. ఏమని సిబిఐని అడిగింది, ఏంటి మీ యొక్క కేసు ముగించారా, కేసు దర్యాప్తు కొనసాగిస్తారా అని అడిగింది. అడిగితే సిబిఐ ఏం చెప్పింది, కొనసాగిస్తామంటే మేము ముగించలేదు, మీరు కనుక ఆదేశిస్తే కొనసాగిస్తామని మళ్ళా బంతిని సుప్రీంకోర్టులోకి దండి. అంటే ఆదేశిస్తేనే మీరు దర్యాప్తు చేస్తారా? మీ అంతా మీరు దర్యాప్తు చేయరా? ఎవరు ఆపారు మిమ్మల్ని దర్యాప్తు కొనసాగించకుండా? ఏ అదృశ్య శక్తి మిమ్మల్ని ఆపుతోంది? ఇది వాళ్ళ కామన్ మ్యాన్ అడుగుతున్న ప్రశ్న. అంటే ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, సునీత అడిగిన ప్రశ్నలు నిన్న వేసినటువంటి పిటిషన్ లో అసలు మా నాన్న హత్య గురించి భారతి మేడంకి ఫోన్ చేసింది ఎవరు అని అడిగింది. ఒకటే ఒక ప్రశ్న. అంటే వివేకానంద రెడ్డి హత్య చిన్నమామ ఎవరికి, భారతి మేడంకి మామ రాజశేఖర్ రెడ్డి అయితే మరి ఆయన చిన్నమామ హత్య గురించి ఫోన్ చేసింది ఎవరు, ఏం చెప్పారు?
దీనిపైన దర్యాప్తు జరపండి అని చెప్పి ఆమె అడుగుతోంది. ఎవరు? సునీత అడుగుతుంది అనమాట. లేకపోతే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు. ఇప్పటివరకు అరెస్టులన్నీ పాత్రధారులే, సూత్రధారులు అసలు అసలు ఎవరో తెలియదు. అంటే ఈ హత్య వెనుక సూత్రధారులు జనం ముందుకు రాని వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి దాని మీద అంతకుముందు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లేట్ ఫిరాయించి సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చేశాడు. అక్కడే తెలిసిపోవటం లేదా అతని పాత్ర? అంటే ఆధారాలు రూపుమాపారు, గుడ్లు ఏంటి రక్తం దుడిచారు, కట్లు కట్టారు, శవానికి అసలు అది కనుక పోస్ట్ మార్టం చేయించకపోతే అంత్యక్రియలు కూడా అయిపోయాయి. అంటే మరొకరికి తెలిసేది కాదు ఇది అసలు. ఇది హత్య అనేది కూడా ప్రపంచానికి తెలియకుండా రూపుమాపాలను చూసిన కుట్ర కోణాన్ని ఇంతవరకు టచ్ చేశారా? ఆధారాలు మరి రూపుమాపిన పాత్రలు పోషించిన వాళ్ళలో పిఏ కృష్ణారెడ్డి ఉన్నాడు, సిఐ శంకరయ్య ఉన్నాడు, వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అవినాష్ రెడ్డి మరి అక్కడే నుంచుని ఉన్నాడు. ఎందుకని ప్రశ్నించలేదు? ఎందుకని విచారించలేదు? ఉదయం 6:15కి ప్రపంచానికి తెలిసింది వార్త. ఎవరు? ఆ పిఏ కృష్ణారెడ్డి ద్వారా. దీనికన్నా ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఆ టైం కన్నా ముందే భారతి మేడంకి తెలుసు. ఇది అజయ్ కల్లాన్ చెప్పారు. ఎవరు? ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి సలహాదారుడు, ఆ వైసీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లాం ఉదయం 5ంటికే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు మీటింగ్ లో ఉన్నారు. 5:30, 5 ఆ ప్రాంతంలో ఎవరో వచ్చి మేడం మిమ్మల్ని పిలుస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు, కిందకు వచ్చాడు 10 నిమిషాల తర్వాత. అంటే 10 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి పైన భారతి మేడంతో మాట్లాడా, ఇంకెవరికన్నా ఫోన్ చేశాడా? కిందకొచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడు. మేము ఒక్కసారి షాక్ అయ్యాం. ఇది ఎవరు చెప్పారు? అజయ్ కల్లాం ఇచ్చిన వాంగ్మూలం 161. మరుసటి రోజు మళ్ళీ ఆయన అడ్డం తిరిగాడు. ఏమని? నాకు తెలియకుండా రికార్డు చేశారు అన్నాడు. ఇప్పుడు నీకు తెలియకుండా రికార్డ్ చేస్తారా? నిన్ను అడిగే రికార్డ్ చేశారు, కానీ భయపడ్డాడంటే బాత్రూమ్ గుర్తొచ్చిందా? అంటే ఇప్పుడు ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ కదా, మరి ఈ పరిస్థితుల్లో మరి 7 గొడ్డలి దెబ్బలు, బాత్రూము, 2 లీటర్ల బ్లడ్ గుర్తొస్తే ఎవరు భయపడరమ్మా? అజయ్ కల్లాం భయపడేదేమో. అంటే ఒకటి, ఇప్పుడు ఆమె అడిగినటువంటి ప్రశ్నలు, ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఇంతవరకు అసలు కస్టోడియల్ విచారణకు ఎందుకని తీసుకోలేదు? ఆయన ఆ రోజు అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చింది. హైదరాబాద్ నుంచి ఆయన తప్పించుకు పారిపోయాడు. ఒక పెద్ద చేజింగ్ జరిగింది. ఆ చేజింగ్ లో అతను ఏం చేశాడు? ముందేమో అవినాష్ రెడ్డి వెహికల్ పోతోంది, వెనకాలేమో సిబిఐ ఆఫీసర్ల వెహికల్స్ పోతున్నాయి. అక్కడి నుంచి పులివెందుల నుంచి వాళ్ళ అమ్మను పట్టుకొచ్చారు. ఎవరిని? అవినాష్ రెడ్డి తల్లిని తీసుకొచ్చి కర్నూలు హాస్పిటల్లో పెట్టారు. ఇతను కర్నూలు చేరాడు. ఆమెకు గుండెపోటు వచ్చిందన్నారు. హాస్పిటల్లో ఆమె, అవినాష్ రెడ్డి. హాస్పిటల్లో 2-3 అంతస్తులు వీళ్ళు ఆక్యుపై చేసి పారేశారు. బయటంతా కాపలా పెట్టుకున్నారు. మంత్రులు, అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, వేల మంది కార్యకర్తలు, వాళ్ళు వచ్చి సిబిఐ వాళ్ళు గెస్ట్ హౌస్ లో 3 రోజులు కూర్చుని అరెస్ట్ చేయలేని పరిస్థితి. కర్నూలు ఎస్పీ చేతులు ఎత్తేసాడు. మీరు కనుక ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు అన్నాడు. ఏం కర్నూలు ఎస్పీని, అప్పుడు ఎస్పీగా పనిచేసిన ఆయన ఎంక్వైరీ చేశారా? నువ్వెందుకు అరెస్టుకు సహకరించలేదు? అసలు ఆ రోజు ఏం జరిగింది? నిజంగా ఆమెకు గుండెపోటు వచ్చిందా? అవినాష్ రెడ్డి తల్లిని ప్రశ్నించారా? అవినాష్ రెడ్డి తండ్రిని ప్రశ్నించారా? మీ ఆవిడకి నిజంగా గుండెపోటు వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉన్నారు? అవినాష్ రెడ్డి తల్లి బానే ఉన్నారా? నువ్వు చెప్పటంలా నాకే విషయం. బానే ఉన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి తల్లి మరి ఆ రోజు గుండెపోటు వచ్చిన ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగింది కదా. ఏంటి ఆమెకి ఏమైనా స్టంట్ వేశారా? బైపాస్ సర్జరీ చేశారా? ఏమైనా వార్తలు ఉన్నాయా? అంటే కేవలం ఆ రోజు అవినాష్ రెడ్డి అరెస్టును తప్పించడం కోసమే ఆమె గుండెపోటు డ్రామా ఆడారా? కర్నూలు హాస్పిటల్లో చేర్చారా? అరే ఇప్పుడు కిరాతకంగా చంపి గుండెపోటు అన్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి తల్లికి గుండెపోటు అన్నారు. ఇప్పుడు కస్టోడియల్ విచారణ మీరు ఆదేశిస్తే చేస్తామంటది సిబిఐ. సుప్రీంకోర్టు చెబితే తప్ప సిబిఐ ఏది చెయ్యదా?
సార్ మరి సుప్రీంకోర్టు 8 వారాల్లో ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చింది. మరి ఇప్పటికైనా సిబిఐ ఆ దిశగా అడుగులు వేస్తుందంటారా? మీరు చెప్పినట్టుగానే కామన్ మ్యాన్ కి అసలు వ్యవస్థలపైన నమ్మకం సన్నగిల్లుతుంది. ఇటువంటి నేపథ్యంలో అసలు సిబిఐకే సవాల్ విసురుతున్నారు కొందరైతే. మరి సిబిఐ ఏ వైపు అడుగులేస్తుందంటారు? సిబిఐకి సవాళ్ళు ఏముందమ్మా? సిబిఐకి ఎప్పుడో సవాల్ విసిరారు. ఇంకా ఆమెకి సవాల్ ఏముంటుంది? సిబిఐ ఈ సవాళ్ళన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. సిబిఐ తోక ముడిచింది. కర్నూలు నుంచి తోక ముడిచింది కదా, అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయారు కదా. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీదే కేసు పెట్టారు కదా, ఎస్పీ రామ్ సింగ్ ని తప్పించారు. ఆ దర్యాప్తు అధికారి ఎస్పీ రామ్ సింగ్ ని తప్పించి ఇంకోటికి అప్పచెప్పారు అంటే తోక ముడవలేదా? సిబిఐ ఎన్ని మాటలు తోక ముడిచింది తల్లి ఈ కేసులో, ఒకసారి కాదు. ఇంకా అసలు దాని తోక లేదనుకుంటా, ముడిచి ముడిచి ఊడిపోయి ఉంటారు. అంటే ఒకటి ఇక్కడ ఇక్కడ ఏంటి, వీళ్ళు సవాల్ విసురుతోంది సిబిఐకో సిఐడికో కాదు, సుప్రీంకోర్టుకు విసురుతున్నారు. వీళ్ళు సవాల్ విసురుతోంది న్యాయస్థానాల మీదే సవాల్ చేస్తున్నారు అన్నమాట ఈ నిందితులు. ఇక్కడ ఈమె అడిగింది ఎవరు? సునీత. ఏది? ఆ మున్న దస్తగిరి స్నేహితుడు మున్న ఆ లాకర్ లో ఉన్న డబ్బు సంగతి ఏంటి, బంగారం సంగతి ఏంటి, మున్నాగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, అదే సుపారీ. ఆ హత్య కేసుకి మరి 40 కోట్లు సుపారీ ఇచ్చే స్థాయి భాస్కర్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి ఉందా? అతనికి ఇచ్చారు. ఎవరికి? దస్తగిరికి 1 కోటి రూపాయలు దొరికినాయి కదా, నగదు దొరికింది, తర్వాత ఇది దొరికింది, ఏంటి ఆయుధం దొరికింది, కదిరిలోనే అన్నారు, ఆ గొడ్డలు అన్నారు. వాటిపై ఏది దర్యాప్తు ఏం చేశారు? మొన్న అడిగారా నీటుగా డబ్బు ఎక్కడ, బంగారం ఎక్కడ అని అడిగారా? అతను ఎవరో సునీల్ యాదవ్ సోదరుడంట, కిరణ్ యాదవ్. అతను వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి మెసేజ్లు పంపాడు, వాట్సాప్ చాట్. ఈ అర్జున్ రెడ్డి ఎవరు? కొత్త క్యారెక్టర్. ప్రకాష్ రెడ్డి మనవడు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి ఆ కిరణ్ యాదవ్ మధ్యలో నడిచినటువంటి ఆ వాట్సాప్ చాట్, ఆ మెసేజ్లపై దర్యాప్తు ఏది? ఓ డ్రైవర్ ను మార్చారు. హత్యకు ముందు ఏది వివేకానంద రెడ్డి డ్రైవర్ గా పనిచేసిన తీసేసి కొత్త డ్రైవర్ ను పెట్టారు, లోవరాజు అంట. కరెక్ట్ గా 3 రోజుల ముందు ఈ లోవరాజు అనేవాడు మరి సెలవుపై వెళ్ళిపోయాడు. హత్య జరగడానికి ముందు కుక్కని చంపారు, గుర్తుందా? కుక్క, అదొక ఎపిసోడ్. ఈ డ్రైవర్ ని 3 రోజుల ముందు సెలవుపై ఎందుకు వెళ్ళాడు? భయపడి వెళ్ళాడా? ఏదో జరగబోతుందని ఈ డ్రైవర్ కి ముందే తెలుసా ఈ లోవరాజుకి? అదే మనకు కనపడుతుంది ఇక్కడ. అసలు తర్వాత చెప్పా పెట్టకుండా ఉద్యోగం మానేశాడు ఈ డ్రైవర్ లోవరాజు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇవన్నీ సునీత అడుగుతున్నటువంటి ప్రశ్నలు అన్నమాట. అతను ఎవరికో ఈ నేరం గనక నేను ఎత్తినేసుకుంటే 10 కోట్లు ఇస్తామని గంగాధర్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డికి మరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇచ్చాడంట ఆఫర్. మరి శివశంకర్ రెడ్డిని అడిగారా? గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులను అడిగారా? అతను చచ్చిపోయాడు. ఎవరు? గంగాధర్ రెడ్డి అనేవాడు అనుమానాస్పద పరిస్థితుల్లో. అసలు ఎంతమంది చనిపోయారు? ఒక 5-6 చనిపోయారు ఈ కేసులో. సిబిఐ విచారణకు వచ్చినటువంటి డాక్టర్ చనిపోయాడు, యువ డాక్టర్, వీళ్ళ చుట్టం అనిల్ రెడ్డి, అభిషేక్ రెడ్డి. అంటే ఒకటి ఈ కేసులో కూడా సునీత ఇన్ని ప్రశ్నలు వేస్తే ఏంటి, కేసు దర్యాప్తు కేవలం 50% మాత్రమే జరిగింది, ఇంకా 50% చెయ్యాలి. ఇప్పుడు ఎపిసోడ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇందులో ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 అంటారు, లేకపోతే మిస్టరీ సినిమాలు కూడా ఉంటాయి, దృశ్యం 1, దృశ్యం 2 ఏ ఉన్నాయి కదా. ఈ హత్య కేసులు అంటే అదే, దృశ్యం గురించి అటువంటి దాని గురించి మనం మాట్లాడాలి, హిచ్కాక్ స్టోరీ లాగా. ఇప్పుడు దృశ్యం 1 తీసి ఆపేశారు, దృశ్యం 2 తీయరంట. ఎలా ఉంటుంది చెప్పు? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది కూడా అదే దృశ్యం. ఇప్పుడు సిబిఐ వివేక హత్య కేసులో ఫస్ట్ హాఫ్ తీసి ఇది చూసుకోండి చాలు అంటారు, సెకండ్ హాఫ్ తీయమంటోంది. తీపిచ్చుదా సుప్రీంకోర్టు? నువ్వు ఆ సెకండ్ హాఫ్ కూడా తీయాల్సిందే, దోషుల్ని నువ్వు జైలుకి పంపాల్సిందే. సుప్రీంకోర్టు ఇవాళ ఎన్ని కేసులు ఉన్నాయి దాని ముందు? లక్షల కేసులు పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి సుప్రీంకోర్టు? అంటే ఎవరి పని వాళ్ళు చేసుంటే నిక్కచ్చిగా ఈ పరిస్థితి వచ్చేదా? పోలీస్ పని పోలీస్ చేయలేదు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేయలేదు. అటు శంకరయ్య చేసింది అదే, తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసింది అదే,
కర్నూలు ఎస్పీ చేసింది అదే. అదే. ఆ రోజు అరెస్ట్ కి సహకరించుంటే కర్నూలు ఎస్పీ ఈ పాటికి కేసు కొలిక్కొచ్చుండే, కస్టోడియల్ విచారణకు తీసుకునేవాడు అవినాష్ రెడ్డి, తేలిపోయేది. ఇప్పటికైనా అసలు అవినాష్ రెడ్డిని కానివ్వండి, నేటి కేసు ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని కస్టోడియల్ విచారణకు పిలుస్తారంటారా? కస్టోడియల్ విచారణ కేవలం అవినాష్ రెడ్డికేనా, జగన్మోహన్ రెడ్డి భారతి మేడం కూడానా? అడుగు, ఆ ప్రశ్నే అడుగు. మళ్ళీ ఎందుకు చల్లకొచ్చి ముందు ఎందుకు దాస్తావు? ఇప్పుడు ఈ కేసులో A9 A10 ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి భారతి మేడం పాత్ర ఏంటి? మనం కాదు అడుగుతోంది, సునీత అడుగుతారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది సిబిఐ, కానీ ముఖం పక్కకు తిప్పుకుంటాను. సిబిఐ మనం ఇటు అడుగుతుంటే అటు ముఖం తిప్పుకుంటాను. సుప్రీంకోర్టు సిబిఐ ముఖాన్ని మన వైపు తిప్పి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పించాల్సింది మరి సుప్రీంకోర్టే. అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.